నమస్కారం. అక్షరం అంటే చెరిగిపోనిదని కదా అర్థం. ప్రతి భాషకు ఒక లిపి ఉండాలి. లిపి ఉంటే వేల సంవత్సరాల చరిత్ర అక్షరబద్ధమవుతుంది. అందువల్లే నాటి శాసనాలు శిలాక్షరాలుగా నిలబడి ఎన్నో చారిత్రక సత్యాలకు సాక్ష్యాలయ్యాయి. తాళపత్ర గ్రంథాల ద్వారా అపూర్వమైన కావ్య సంపద జాతికి సంక్రమించింది. మరి కొండకోణల్లో జీవించే జనుల భాషకు అక్షర రూపం ఏది? మన దేశంలో లిపి లేని భాషలు ఎన్నో ఉన్నాయి. లిపి లేకపోతే ఆ జాతి జనుల మాటలు, పాటలు, సాహిత్యం, సంస్కృతి చెరిగిపోతుంది. అక్షరబద్ధమైతేనే శాశ్వతత్వాన్ని పొందుతుంది. ఆదివాసీ, గిరిజన సమూహాల సాహిత్యం ఇవాళ ఏమాత్రం మనకు అందుబాటులో ఉంది? ఆదివాసీ సాహిత్యపు ఆనవాళ్ళెన్ని? ఆదివాసీల సృజనాత్మక చైతన్యాన్ని పరకాయించి వారికి గుర్తింపునిచ్చామా? వారి పోరాటాల్ని, జీవన విధానాన్ని, సంస్కృతిని, అనుభవాల్ని అక్షరబద్ధం చేశామా? ఇవన్నీ ప్రశ్నలే. వారి కళలు, సాహిత్యం, సంగీతం, చిత్రాలు అవన్నీ కళాఖండాలే. వాటిని శ్రద్ధ చెయ్యాలనే భావనలు మాత్రం అభినందించదగినవి. ఆది నుండి అడవి ఒక యుద్ధక్షేత్రం. శోకమే శ్లోకమై లోకపావనంగా రామాయణ కావ్యంగా రచించిన వాల్మీకి కిరాతుడే. మన భారత జాతికి ఆయన ఆదికవి. అర్జునుణ్ణి ఎదిరించిన కిరాతుడు ఆదివాసీయే. ఓ సామీ అని శివుణ్ణి సంబోధించి కన్నిచ్చిన కన్నప్ప అయిన తిన్నడు ఉడుమూరు గిరిజనుడు. ఆదివాసీ గిరిజనుల కొండ గుండె చప్పుళ్లను విని అక్షరబద్ధం చేయటానికి సంకల్పించి లిపిలేని 19 భాషలకు లిపిని సృష్టించిన నారీశక్తి, ఆదివాసీల సౌభాగ్యం, ఆదివాసీల సౌశీల్యం ఆచార్య సాతుపాటి ప్రసన్నశ్రీ. తెలుగునాట ఆదివాసీ గిరిజన మొదటి మహిళా ఉపకులపతి ఆమె. బహుభాషావేత్త, భారతీయ నారీశక్తి పురస్కార గ్రహీత. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆమె సేవల్ని పొందటానికి సంసిద్ధమైంది. ఆచరణను ఆత్మస్థైర్యంగా మలుచుకున్న మనిషి నడుస్తున్న పాదముద్రలకు ఈ రాజమహేంద్రి నేల పులకిస్తూ వేదికయింది. అమ్మా, మీకు స్వాగతం.